పరిశుద్ధ గ్రంథము నుండి 91వ కీర్తన. పరిశుద్ధ గ్రంథము నుండి 91వ కీర్తన మొదటి చరణం నుండి నేను చదువుతున్నాను. దయచేసి చూడాలని కోరుతా ఉన్నాను. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడుమును డాలునయ్యున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. దేవుని యొక్క మహాకృప, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత, ఆయన ధన్యత చాలా గొప్పది. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి విషయాలన్నిటిలోనూ కూడా మానవ జీవితం చాలా శ్రేష్టమైనది. అయితే అనేకమైనటువంటి సందర్భాల మధ్య మన జీవిత దినాలు కొనసాగుతున్నప్పటికీ ప్రకృతిలో ఉన్న పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ ప్రతి వారిని వెంటాడుతూ ఉంటాయి. సర్వసాధారణంగా ఏమనిపిస్తూ ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మీరు నమ్ముకున్నారు కదా, మీకెందుకు ఇలాంటి రోగం వస్తూ ఉంది? మీ దేవుడు గొప్పవాడు కదా, మీకెందుకు రోగం వచ్చింది? మీ దేవుడు తగ్గించలేదా అని రకరకాలుగా కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, మాట్లాడేవాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి. అయితే ఒకటి మాత్రం గమనించాలి. ఏంటి అనంటే, సర్వసాధారణంగా భూమి మీద శరీరాన్ని దలుచుకున్నటువంటి ప్రతి మనిషికి కూడా ఈ భూమి మీద బ్రతికినంత కాలము శరీరానికి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే శరీరము భూ సంబంధమైనది, శరీరము ఈ లోక సంబంధమైనది. కనుక ఈ శరీరానికి ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇది కామన్గా ప్రతి ఒక్కరిలో జరిగేదే. కానీ దీనికన్నిటికన్నా అతీతమైనది, ప్రాముఖ్యమైనది, కాపాడుకోవలసింది దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధంగా బ్రతకాల్సినటువంటి స్థితి, మన లోపల ఉన్నటువంటి ఆత్మ. ఆ ఆత్మకు రోగం అంటకుండా చూసుకోవాలి. శరీరానికి ఎన్ని రోగాలైనా వస్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటుంది. అది సహజంగా జరిగేదే. కనుక ప్రభువుని నమ్ముకున్నా నమ్ముకోపోయినా ఈ లోకంలో బ్రతికినంత కాలం ప్రతి ఒక్కరిని కూడా ఈ రోగము దర్శిస్తూ ఉంటుంది. మనం తినే తిండిని బట్టి, ఆహార లోపాల పదార్థాలను బట్టి, వాటి యొక్క లోపాలను బట్టి అనేకము వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అంతేకాదు, కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఎంతవరకు మనం ఓర్చుకోగలుగుతాం, తట్టుకోగలుగుతాం, ఎంతవరకు మనం నిలబడతాం, ఏం చేస్తాం అని దేవుడు కూడా పరీక్ష చేస్తూ ఉంటాడు. ఆ పరీక్ష ఎందుకు అనంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు అత్యున్నతమైనటువంటి న్యాయాన్ని చేసేవాడు, దేవుడు సర్వాన్ని ఎరిగినటువంటి వాడు, దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. కనుక అటువంటి దేవుడు ప్రతి వారిని కూడా ఈ భూమి మీద ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ప్రేమించేటప్పుడు తన ప్రేమను సంపాదించుకోవడానికి అనేక విధాలుగా మనల్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. కనుక పరీక్షలో కొన్ని వస్తాయి, మనకు కొన్ని పాఠాలు నేర్పడానికి కొన్ని వస్తాయి. ఇవన్నీ కారణం ఏంటంటే, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. గనకనే నీకు ఇవన్నీ కూడా అనుమతి ఇచ్చాడు. ఇవన్నీ మన జీవితాలలో, నీ జీవితంలో కూడా వీటిని మనం నమ్మాలి. కనుక ఏది ఏమైనా కూడా శరీరానికి వచ్చినటువంటి ఇబ్బందులను బట్టి కృంగిపోవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే కృంగిన వారిని లేవనెత్తే దేవుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. కనుక మానసికమైనటువంటి పరిస్థితులు ప్రతి వారికి ఉంటాయి, ప్రతి జీవితంలో ఉంటాయి. ఒకరిని మనం వెక్కిరించడానికి, మనం ఒకరి గురించి చెడుగా మాట్లాడడానికి అవకాశమే లేదు, అవకాశమే లేదు. మా చిన్నప్పుడు అనేవారు, ఒరే అనవసరంగా నువ్వు ఆశ పెట్టకరా, ఆశ గురి ప్లేస్ అనేవారు. అన్నారు. మీరు ఎప్పుడైనా విన్నారు ఈ మాట? ఎప్పుడు వినలేదా? అనవసరంగా ఆశ పెట్టకరా, ఆశ గురి ప్లేస్ అంటే ఒకరిని మనం అస్తమానం అది ఇది అని అంటే ఆ రోగం తిరిగి నీకు కూడా వచ్చే అవకాశం ఉంది అని అనిపిస్తుంది. నిజంగానే ఆశ గ్రూపులు వస్తాయి, అదేంటో తెలియదు. రావా? వస్తూ ఉంటాయి. కనుక ఎప్పుడూ కూడా ఎవరిని ఒకరిని విమర్శించేటట్టుగా, ఒకరి మనసును గాయం చేసేటట్టుగా, ఒకరి హృదయాన్ని కృంగదీసేటట్టుగా, ఒకరిని వ్యతిరేకించేటట్టుగా, ఒక మనసును గాయం చేసేటట్టుగా మనం ఎవరము కూడా మాట్లాడకూడదు. ఒకవేళ బాధలో ఉన్నారా, వారికి మంచి విషయాన్ని చెప్పి వారిని ధైర్యపరచడానికి ప్రయత్నించాలి. వారు కృంగిపోయిన ద్వారా అలాంటి స్థితిలో ఉన్న వారికి దేవుని మాట చెప్పి వారిని లేవనెత్తే స్థాయికి తీసుకుని రావాలి. బలహీనపడిపోయి ఉన్నారా, వాళ్ళని బలవంతులుగా తీర్చిదిద్దడానికి దేవుని మాటతో వారిని లేవనెత్తాలి. ఇది కదా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కనుక నీ జీవితంలోనే, నా జీవితంలో కూడా అనేకమైనవి మన లోపలికి వస్తూ ఉంటాయి. కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుడు సామాన్యమైన వాడు కాడు. ఆయనకు తెలియనిదంటూ ఈ భూమి మీద ఏమీ లేదు. ఆయనకు తెలియదంటూ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆయన సర్వము ఎరిగిన వాడు దేవుడు గనక ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవునితో మనం పోరాటం చేయకూడదు, దేవునికి మనము లంచం ఇచ్చినట్టుగా చేయకూడదు, దేవునికి వ్యతిరేకమైనటువంటి భావాలు మనం వ్యక్తం చేయకూడదు, దేవుని గూర్చినటువంటి ఎటువంటి అనుమానాలు మనకు ఉండకూడదు.
అనుమానానికి ఎప్పుడైతే తావిస్తామో అప్పుడే మనం దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతా ఉంటాం. కనుక నమ్మదగిన దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు గనక, నమ్మదగిన దేవుడు మనల్ని పుట్టించాడు గనక, నమ్మదగిన దేవుడు మన మనసును, మన హృదయాన్ని కోరుకుంటున్నాడు గనక, నమ్మదగిన దేవుడిని గుడ్డిగా నమ్మేయడమే నీ నమ్మకానికి పునాది. ప్రైజ్ ద లార్డ్. కనుక ఆయనకు తెలియదంటే ఈ భూమి మీద ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. అన్ని ఎరిగినవాడు ఆయన. ఎంత విచిత్రం అంటే ఈ దేవుడు ఎంత గొప్పోడు అనంటే చూడండి 139వ కీర్తన, 139వ కీర్తన మొదటి 2 చరణాలు ఒకసారి చదువుదాం. మనకు చాలా అవసరమైనటువంటి విషయము. మనకు తెలిసిన విషయం కూడా అది. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. దేవుడు ఏం చేస్తాడంట? నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు అనంటే ప్రతి వారిని కూడా దేవుడు పరిశోధిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే మనము ఆయన్ని పరిశోధించట్లేదు. ఆయన అందరినీ పరిశోధిస్తా ఉన్నాడు. ఎందుకు? హృదయ అంతరంగములు ఎరిగినటువంటి దేవుడు ప్రతి హృదయంలో ఏముందో చెప్పలేడంటారా? ఆయనకి తెలియంది ఏమన్నా ఉందంటారా? మీ మనసులో ఏమనుకుంటున్నావు ఆయన చెప్పకుండా ఉంటాడా? నీ కట్టుకున్న భార్యకి తెలియకపోవచ్చు, నీ భర్తకి తెలియకపోవచ్చు, నీ బిడ్డలకు తెలియకపోవచ్చు, కానీ ఎప్పుడు చెప్తాను నేను, నీ గురించి నీకు తెలుసు. నీ గురించి నువ్వు పుట్టించినటువంటి, నిన్ను పుట్టించిన నీ కన్న తండ్రి దేవునికి బాగా తెలుసు. కాబట్టి నువ్వు కూర్చున్నటువంటి, నీవు మాట్లాడుతున్నటువంటి నేను ఇక్కడ కూర్చుని నువ్వేమనుకుంటున్నావు అనే విషయాన్ని కూడా దేవుడు చెప్పగలడు. అంత అద్భుతమైనటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు గనక నిన్ను పరిశోధన చేసి తెలుసుకుంటున్నాడు ఆయన. మనము చేయాల్సిన పని ఏంటంటే మనము కూడా ఆయన పరిశోధన చేసి తెలుసుకోవాలి. మనం ఆయన గురించి ఆలోచిస్తే, ఆయన ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, అసలు మనం ఆయనకు అనుమానం కాదు కదా, ఏ స్థాయికి వెళ్ళిపోతామంటే చాలా గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతాం. అమ్మో! ఇంత గొప్ప దేవుడువా నీవు? ఇంత అద్భుతమైనటువంటి దేవుడువా నీవు? ఇంత గొప్ప దేవుడినా నేను అనుమానించాను అంటారు. అయ్యో! అంత గొప్ప దేవుడైతే మరి నాకెట్లా తెలుస్తుంది? నేను ఎలాగ అర్థం చేసుకోవాలి? ఆ దేవుడి గురించి నేను ఏం తెలుసుకోవాలి? నాకెలా తెలుస్తుంది? అనంటే పరిశుద్ధ గ్రంథంలోనే ఆయన కొంచెం మనకు వివరణ ఇచ్చాడు ఆయన. చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచన భాగాన్ని చూడండి ఒకసారి. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి అంటాడు. అంటే ఏంటి? ఆయన ఉనికి, ఆయన ప్రేమ, ఆయన సంగతులు, ఆయన సృష్టి, ఆయన మాట సర్వము కూడా ఏదైతే అవసరమో, ఏదైతే మనకు తెలియాలనుకున్నాడో దేవుడు, అవన్నీ కూడా అదృశ్య లక్షణాలుగా కనిపించేటువంటి ఈ ప్రకృతిలో సమస్తాన్ని ఏర్పాటు చేశాడట. నీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దేవా అంటే, అయితే ఒకసారి బయటికి వెళ్ళి ప్రకృతిని చూడు ఒకసారి. అందులో నిత్య శక్తి ఉంది, నా దేవత్వం ఉంది, అందులో నా దైవిక లక్షణాలు ఉన్నాయి. నాయన ఒక్కసారి నువ్వు బయటికి వెళ్ళి వాటిని అన్నిటిని నువ్వు చూడు. ఏం కనబడుతున్నాయి అంటే సృష్టింపబడేటువంటి వస్తువులన్నీ కనబడుతున్నాయి, ఒకసారి చూడు అన్నాడు. రంగురంగులుగా మనం చూడండి, పచ్చని చెట్లన్నీ మన ఇంటి ముందు పెట్టుకుంటాం. ఎంత గొప్ప మేడ కట్టుకున్నా కదా, ఎంత గొప్పగా పెట్టుకున్నా 4 కుండీలు వేసుకుని అందులో 4 పచ్చటి మొక్కలు వేసుకుని ఆ ఇంటి ముందు పెడితే ఎంత అందంగా ఉంటుందండి, ఎంత బాగుంటుంది. అంటే ఆ పచ్చదనం అనేది ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఆ పచ్చదనం ఎలా తయారైంది? చెట్టుకున్న పచ్చదనం ఏ రంగు అంటే పచ్చదంగు అంటాం, కానీ పచ్చ రంగు ఎట్లా తయారైంది? అందుకే దేవుడు అంటాడు, నిన్ను నేను పరిశోధన చేసి తెలుసుకున్నాను, కానీ నన్నే నువ్వు పరిశోధన తెలుసుకోలేకపోతున్నావు. అర్థం కావట్లేదు నీకు. కనుక నీ గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను పుట్టించాను, నేను సృష్టికర్తను గనక నీ గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు నా గురించి తెలుసుకోవాలి. ఈ ప్రకృతిలో వాటినన్నిటిని కూడా నువ్వు ఆలోచించాలి అని చెబుతూ ఆయన అంటున్నాడు కదా, దేవత్వము నిత్య శక్తి ఇదిగో తేటబడుతున్నవి, వీటిని గురించి నువ్వు ఆలోచించు, నువ్వు అర్థం చేసుకో అంటాడు. మరి ఒకవేళ నేనో తెలియదు, నాకేమీ తెలియదు, నాకు అర్థం కాదనంటే అన్ని నేను నీ కళ్ళెదురుగుండా పెట్టాను కదా, కాబట్టి నువ్వు తెలుసుకోవాలంటున్నాడు. ఒకసారి మళ్ళా ఆ 139వ కీర్తన మొదటి చరణానికి మళ్ళా వస్తే అక్కడ చూడండి ఒకసారి. మళ్ళీ అక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనస్సు గ్రహించుచున్నావు. అంటే మనం ఏడుస్తున్నామో నవ్వుతున్నామో ఎవరికి తెలుస్తుంది? అంటాడు, నవ్వుతా ఉంటాడు, లోపల ఎడుతూ ఉంటాడు. వీడు పైగేమో తెగ నవ్వేస్తా ఉంటాడు, లోపల మాత్రం కృంగిపోయి ఏడుస్తూ ఉంటాడు. 10 మంది కనిపిస్తూ ఉంటే చాలా బాగా ఉంటాడు కదా. చార్లీ చాంప్లిన్ చెప్పేసి ఒక ఇంగ్లీష్ ఉన్నటువంటి ఆయన మంచి కమెడియన్ ఉంటాడు, చార్లీ చాంప్లిన్ ఆయన పేరు. ఆయన కామెడీ చేస్తూ అందరినీ నవ్వించేవాడు అంటాడు. ఆయన వీడియోలు చూస్తే నవ్వకుండా ఎవడో ఉండడు. వాడు నవ్వలేదంటే ఇంకాడు మనిషి కాదన్నమాట. అసలు వాడికి నవ్వు రావట్లేదంటే వాడు మనిషి కాదు. కనుక వాడు నవ్వుతా ఉండేవాడు. అతను కామెడీ వీడియోలు చేస్తూ ఉండేవాడు, అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. కానీ హృదయంలో ఉన్నటువంటి వేదన తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక మంచి వర్షంలోకి వెళ్ళి గొల్లుమని ఏడ్చేవాడంటండి. ఆ వర్షంలోనే ఆ కన్నీటి చుక్కలన్నీ కలిసిపోతా ఉండేవి. ఎంత బాగా నవ్వేస్తా ఉన్నాడో అంత దుఃఖాన్ని మింగి దినదినము ఏడుస్తూ బతికేవాడు. నువ్వు ఏడుస్తున్నావో నువ్వు నవ్వుతున్నావో నాకు తెలుసు, నీ మనసులో నువ్వు ఎలా ఉన్నావో కూడా నాకు తెలుసు అంటున్నాడు. కానీ నా మనసే నువ్వు గ్రహించలేకపోతున్నావు, అర్థం చేసుకోలేకపోతున్నావు.
అప్పుడప్పుడు చూడండి, మనకు కూడా ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అస్తమానం ఏదో ఒక ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది అండి చెప్పండి? ఏమనిపిస్తుంది? ప్రేమ ఏంటది? నీ మీద ప్రేమ, ఎందుకు ఇలాగ అయిపోతున్నావు, ఎందుకు ఇలాగ అయిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే బయట వాళ్ళతో గురించి మాట్లాడతారా? నీ మీద ఉన్న ప్రేమతో మాట్లాడతారు. నీ మీద ఉన్న ప్రేమతోనే ఆ విషయాన్ని మాట్లాడతారు. మనకి ఇది అర్థం కాక, నాకెలాగైతే నువ్వెలాగ ఎడుతున్నావు, నువ్వెలాగ ఎడుతున్నావు, నాకు బడే ఎడుతున్నావు అంటాం. మనకు అర్థం కాని విషయాలు ఏంటంటే, ప్రేమ ఉన్న చోట అన్నిటినీ మర్చిపోతాం, అన్నిటినీ ఓర్చుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ స్థితిని అర్థం చేసుకోగలిగితే, ఈ బంధాన్ని అర్థం చేసుకోగలిగితే, దైవిక గుణాలతో మనం ఎదుగుతా ఉంటాం. ఎందుకంటే నీ మనసెరిగిన వాడాయన. నీ గురించి, నా గురించి బాగా తెలిసినవాడాయన. ఇంట్లో వాళ్ళకి, వీధిలోళ్ళకి తెలియకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. ఎందుకు ఇలా ఉంటున్నారో అనుకోవచ్చు. కానీ నీ నడకను, నీ పడకను నువ్వు పరిశీలన చేస్తున్నావు అంటున్నాడు. పరిశీలన చేసే దేవుడు మనతో పాటు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? అప్పుడప్పుడు ఎప్పుడన్నా చచ్చిపోయిన వ్యక్తులతో ఎప్పుడన్నా మాట్లాడారు మీరు? ఎప్పుడన్నా మాట్లాడారు? మాట్లాడలేదు. మీరెందుకు మాట్లాడతారు? మీరు మనుషులు. చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడరు. ఎప్పుడైనా సరే చనిపోయినటువంటి మీ అమ్మగారి గురించి మీకు ఆలోచన వచ్చిందనుకోండి, ఎలా మాట్లాడతారు? మీ అమ్మతో మాట్లాడరా? మాట్లాడుకోరా మీరు? మీ అమ్మగారి జ్ఞాపకం వచ్చిందనుకోండి, మాట్లాడుకోరా? అమ్మా నువ్వు వెళ్ళిపోయావు గానమ్మా, ఇదిగోనమ్మా నీ పెద్ద కొడుకు చూడు, నీ పెద్ద మనవడు ఎలా ఉన్నాడు, నీ చిన్నవాడు ఎలా ఉన్నాడు చూడు. అమ్మా నువ్వు పుట్టినప్పుడు ఇంత ఉన్నారమ్మా, ఇప్పుడు నువ్వు లేవుగానమ్మా, అమ్మ పెళ్లిడికి వచ్చారమ్మా, వాళ్ళు పెళ్లి చేయాలమ్మా వాళ్ళకి అనిపించదండి రతనరాజు గారు? చాలా సార్లు అనిపిస్తా ఉంటది. అంటే ఏంటనమాట, ప్రేమ ఉన్న చోట ఇవన్నీ జ్ఞాపకాలు అంటారు ఉంటాయి, ఇవన్నీ ఓర్చుకునేటువంటి శక్తి కూడా ఉంటది. కనుక సర్వము నెరిగినటువంటి దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు. నమ్మదగిన వానికి మన గురించి అన్ని బాగా తెలుసు. కనుక భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, కుటుంబమైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటది. ప్రతిదానికి అనుమానం పడ్డాడు అనుకోండి, ఎంత ప్రమాదమో, ఇంకా కాపురం చేయాల్సిందా? ఆడోళ్ళైనా, మగోళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా కాపురం చేయగలరండి? భర్త మీద అనుమానం అనుకోండి, ఇంకేం చేస్తది? ఇదేంటి? ఇదేంటి? ఇదెక్కడిది? ఇదెక్కడిది? ఇదెక్కడికెళ్ళావు? అదెక్కడికెళ్ళావు? ఇక్కడ పౌడర్ అంటుకుంది ఎక్కడిది? ఈ జేబులో 4 ఎంటుకలొచ్చినియి ఎక్కడొచ్చినియి? సెల్ ఫోన్ ఏంటి పొద్దున్న తెల్లగుంది ఇప్పుడు నల్లగైపోయింది? అసలు ఎన్ని అనుమానాలొస్తాయో తెలీదు. కనుక కుటుంబాన్ని కాపాడుకోవడానికి కూడా దేవుని మనసెరుగుంటే ఇవన్నీ సర్దుబాట్లోకొస్తాయి. ఇవన్నీ సర్దుబాట్లోకొస్తాయి. ప్రియమైన దేవుని వర్లారా, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. దేవుడు గొప్పవాడు గనక మనము ఏమి నేర్చుకోవాలంటే, అన్నీ ఎరిగినటువంటి దేవుని ముందు ఏమీ తెలియనట్టుగా మనం నటించగలమా? చెప్పండి. అన్నీ ఎరిగిన దేవుని ముందు మనం నటించగలమా? అంటే నటించడానికి అవకాశమే లేదు. కనుక అన్నీ ఎరిగిన దేవుడు ఒక్కటి మాత్రం కోరుకుంటున్నాడు. నువ్వు నేను తెలుసుకోవాలి. నా గురించి నువ్వు అర్థం కావాలి. నా గురించి నువ్వు తెలిస్తే నీ గురించి నువ్వు ఆలోచిస్తావు. నా గురించి నీకు తెలిస్తే నువ్వు ఎలా బ్రతకాలో అర్థం చేసుకుంటావు. నా గురించి నీకు తెలిస్తే నీ స్థితిగతులేంటో నీకు అర్థమవుతాయి. నా గురించి నీకు తెలిస్తే నీ జీవిత పరమార్థం ఏంటో నీకు తెలుస్తుంది. నా గురించి నీకు తెలిస్తే నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకుంటావు. నాకన్నీ తెలుసు. నాకు తెలియదంటే ఈ భూమి మీద లేదు. నాకు అన్నీ తెలుసు. మరి అన్నీ తెలిసంటే ఎలా ఎందుకున్నావు? అన్నీ తెలిసుంటే నువ్వు బాగుండాలి. ఎదుటి వారిని ప్రేమించాలి. కుటుంబాన్ని బాగా చూసుకోవాలి. కదా! నాకెవడో చెప్పనక్కర్లేదు. అంటే ఎట్లా? కనుక అన్నీ ఎరిగిన వారమైతే దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు కృంగపోవద్దు, బాధపడవద్దు. నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు గనక, నీ మనసెరిగిన దేవుడు గనుక నువ్వు నేను చేయాల్సినటువంటి పనేంటో తెలుసా? చూడు 91 కీర్తన మనం చదువుకున్నాం. మొదటి వచనం అందులో చూడండి ఒకసారి. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నువ్వెక్కడుండాలంటున్నాడు ఆయన? ఆయన చాటు దగ్గరికి వచ్చేసేయాలి. ఆయన సన్నిధి దగ్గరికి వచ్చేసేయాలి. ఆయన నివాసం దగ్గరికి వచ్చేసేయాలి. అక్కడక్కడ తిరగకూడదు. అక్కడక్కడికి వెళ్ళకూడదు. ఆయన చాటుకొచ్చేసేయాలి. సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయం అన్నాడు. దేవుణ్ణి ఎప్పుడు మనం ఆశ్రయంగా చేసుకుంటామో తెలుసా? ఆయన ఏంటో తెలిస్తే. ఆయనేంటో తెలిస్తే. చూడండి, మనం అప్పుడప్పుడు అంటాము, "అసలు మీరేంటి ఇలా ఉంటారు? మీరందరూ ఎలా ఉంటారు? ఏంటి అసలు మీరు? అసలు ఏంటి మీరు?" అనంటే విచిత్రం ఏంటి చెప్పనా? ఇప్పుడు పలానా సెంటర్‌లో బిర్యానీ సెంటర్ చాలా బావుంటదంట అని తెలిసిందనుకోండి. ఎప్పుడెళ్ళినా బిర్యానీ తినాలంటే ఎక్కడికెళ్ళిపోతారు? ఎక్కడికెళ్ళిపోతారమ్మా? ఏ సెంటర్ అయితే బావుందనుకుని కొంచెం దూరమైనా గాని, అది కాకినాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, డేస్‌కి ఎక్కడికెళ్ళిపోతాం మనం? ఆటోమేటిక్‌గా అక్కడికెళ్ళిపోతాం కదా! "పద్మ చాలా బావుంటది బిర్యానీ తెలుసా? అప్పుడు నీకు కూడా పట్టుకొతాను ఉండంటే." అంటే మనకు తెలియకుండానే ఎక్కడైతే ఆ టేస్టు అర్థమైందో ఆటోమేటిక్‌గా మనం తెలియకుండా ఎక్కడికెళ్ళిపోతాం? ఎంత దూరమైనా అక్కడికే వెళ్లి తెచ్చుకుంటాము. కనుక ఆయన రెక్కల నీడలో నువ్వు ఆశ్రయం సంపాదించుకోవాలంటే, ఆయన నీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి భావం నీకు కలగాలంటే, ఆయన గురించి కూడా నీకు అర్థం కావాలి. ఆ దేవుణ్ణి నువ్వు రుచి చూడాలి. ఆ దేవుణ్ణి రుచి చూడాలి. ఆ దేవుడిని నువ్వు రుచి చూస్తే, ఆ ప్రభువును రుచి చూస్తే, ఆ యేసుక్రీస్తు యొక్క ప్రేమను రుచి చూస్తే, అబ్బో! ఇది నాకు కూడా కావాలనుకుంటావు. ఎవరో చెప్పకూడదని పరిగెత్తుకుంటూ వస్తావు. ఈ టేస్ట్ ఇంకెక్కడ దొరకదు. ఇది లోకమిచ్చినట్టు కాదు. లోకమిచ్చేది కాదు. మనుషులిచ్చేది కాదు. కదా! బంధువులిచ్చేది కాదు.
కుటుంబం ఇచ్చేది కాదు. ఇంత గొప్ప ప్రేమను ఆయన ఇచ్చాడు గనక ఆయన రెక్కల నీళ్ళలో ఆశ్రయము నాకు కావాలి. ఆయన నా కోట, నేను నమ్ముకున్న దేవుడు అనేటువంటి స్థితి నీకు కలగాలంటే ఆయన యొక్క రుచి నీకు అర్థమైతే ఆయన రెక్కల నీళ్ళలోనికి వచ్చేస్తావు. అక్కడే ఉండాలనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఇలా రాశాడు చూడండి. 34వ కీర్తన 8వ చరణం చూడండి. 34వ కీర్తన 8వ చరణం. 34వ కీర్తన 8వ చరణం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఎవరు చెప్పరండి ఇలాగా. ఆయన అంటున్నాడు, నన్ను రుచి చూసి తెలుసుకో, నువ్వు నన్ను రుచి చూసి అర్థం చేసుకో అంటాడు. ఎవరైనా చెప్పారు అలాగా? ఎవరు చెప్పరు అలాగా. నన్ను రుచి చూడు, నా గురించి నీకు అర్థమయ్యాకే నువ్వు నా దగ్గరికి వస్తావు. నీకు రుచి తెలియకపోతే నువ్వు రాలేవు. కాబట్టి ఫస్ట్ నువ్వు టేస్ట్ చూడు. నువ్వు టేస్ట్ చూస్తే నన్ను ఆశ్రయిస్తావు. ఆయనే నా ఆశ్రయము, నేను నమ్ముకుని నా దేవుడని యెహోవాని గురించి చెప్పుచున్నానంటే రాసినటువంటి మోషే గారు అంటున్నాడు, ఆయన నాకు ఆశ్రయంగా ఉన్నాడు, నేను నమ్ముకున్న దేవుడిగా ఉన్నాడని. ఎలా చెప్పగలుగుతామనంటే ఆ రుచి మనకు అర్థమైతే చెప్పగలుగుతాం. కాబట్టి లోకంలో ఉన్నవి, బయట ఉన్నవి అన్ని రకాల రుచులు మనకు తెలుస్తాయి. తెలియకుండా ఉంటాయా? బట్టల గురించి బాగా తెలుస్తాయి. ఎక్కడెక్కడ ఒకటి కొంటే 3 ఫ్రీ అంటారు కదా, ఉంటారు. అయినా సరే మనం ఏం చేస్తామంటే ఫ్రీ అన్న. దేవుడు కూడా అంటున్నాడు, నీకు కూడా ఫ్రీ, నా దగ్గర ఉంటే నీకు నిత్యమైనటువంటి రాజ్యం వస్తుంది. కనుక నువ్వు భయపడుతున్నావా? అస్సలు భయపడొద్దు. నన్ను రుచి చూశావు, నా గురించి నువ్వు తెలుసుకున్నావు కనుక నా నీడన నీకు ఆశ్రయం దొరికింది. 91వ కీర్తన 3వ చరణం. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఆడు వేటగాడు, అపవాది. వాడు వేటగాడు. వాడు రకరకాలుగా వేటాల ప్రయత్నం చేస్తారు. అయినా పర్వాలేదు, మనం నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు గనుక ఆయన నిన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడతాడంటే మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు, భరోసాని ఇస్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, నేను కదా నీకు తోడుగున్నాను అంటున్నాడు. కనుక ఏ స్థితిలోనైనా మనం ఎవరి మీద ఆధారపడాలి? అమ్మా, ఎవరి మీద ఆధారపడాలి? కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే జీవితంలో బాగా కృంగిపోయి ఇంకెందుకు ఈ నా బ్రతుకు, చనిపోతే బాగుండు అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు నేను చనిపోను అని ఎప్పుడు ఎవరు అనుకోరు. ఏదొక సందర్భంలో ఎవరొకరు నేను చచ్చిపోతే బాగుండు అని ఖచ్చితంగా అనుకునే ఉంటారు. నిక్కీ ఊజిజిస్ అని ఒక ఆయన ఉంటాడు కదా, నిక్కీ ఊజిసిక్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన పుట్టుకతోనే ఇంతే ఉంటాడు మనిషి, ఇంతే ఉంటాడు. పుట్టుకతోనే అతనికి కాళ్ళు చేతులు ఏమీ లేవు. ఉత్తు మొండెంలాగా వచ్చాడు, మొండెంలాగా పుట్టాడు. మొండెంలాగా పుడితే ఈ ఎడమ కాలుకో కుడుము కాలుకో చిన్నవి ఒక 2 ఏళ్ళు ఉంటాయి, చిన్నవి ఒక 2 ఏళ్ళు అంతే, ఇంకేం ఉండదు. బాడీ అంతా కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఆ ఆకారం ఎలా ఉంటుందో సార్ చూడండి, మీరు ఊహించండి. మీకు పుట్టిన బిడ్డలు మీరు అలా ఉంటే ఏం చేస్తారు? మీకు పుట్టిన పిల్లలు అలా ఉంటే ఏం చేస్తారు చెప్పండి? మీరు ఎలాగోలాగా చచ్చిపోతే బాగుంది అనుకుంటారు కదా, అనుకోరా? వాళ్ళ నాన్న ఎందుకు వచ్చిన బతికి బతుకు, చస్తే బాగుండు, వీడు చచ్చిపోతే బాగుంటది అనుకుని అతన్ని చూడ్డానికి కూడా ఇష్టపడకుండా దూరంగా వెళ్ళిపోయేవాడు. వాళ్ళమ్మ ఎత్తుకుని గొల్లుమని ఏడుస్తూ ఉండేది. ఏంటి దేవా ఇలాంటి బిడ్డనిచ్చావు, ఇలా ఉన్నాడు ఏంటి వీడు, ఈయన్ని ఏం చేయాలి మేము అని ఏడ్చేది. అలాగే నెమ్మదిగా బిడ్డ పెద్దోడయ్యాడు, ఎదిగిపోయాడు. కానీ కాళ్ళు లేవు, చేతులు లేవు, చిన్ని ఏళ్ళు, ఒక కాలుకి మాత్రం చిన్ని ఏళ్ళు కింద వచ్చాయి, చిన్ని ఏళ్ళు, 2 ఏళ్ళు అంతే. మిగతా అంతా కూడా ఏమీ లేదు, మొండు. కొంచెం ఎదిగాడు. తర్వాత స్కూల్కి వెళ్తాడు కదా, బోర్డు స్కూల్కి వెళ్తారు కదా. స్కూల్కి వెళ్తే స్కూల్లో పిల్లలందరూ కూడా హేళన చేసేవారు. అలాంటోడా, నీకు కాళ్ళు లేవు, నీకు చేతులు లేవు, అది ఇది అని చెప్పి హేళన చేసేవారు. హేళన చేస్తే ఆ చిన్ని మనస్సు ఎలా ఉంటుందా చెప్పండి? ఆ చిన్ని మనసు ఎలా ఉంటది? ఆ హృదయం తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక అతను ఏం చేసేవాడు తెలుసా? ఇంకెందుకు వచ్చింది నాకు అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర బాగా నీళ్లు తొట్టి నిండా నీళ్లు నింపినటువంటి ఒక నిండు తొట్టి ఉంటే ఆ తొట్టులో పడి చచ్చిపోదామని ఎలాగోలాగా పడి ఎగిరి ఆ తొట్టులో పడిపోయాడు, వెళ్ళి చచ్చిపోవాలని ప్రయత్నం చేశాడు. కానీ ఎవరో మొత్తం మీద చూశారు, మొత్తం మీద అతను తీశారు, బతికాడు. మరొకసారి ఇంకో చోటకి వెళ్ళి ఇంకోటి ఏదో చేశాడు, అక్కడ కూడా ఎలాగ చేశాడో తెలియదు, మొత్తం మీద బతికాడు, చనిపోలేదు. కానీ చచ్చిపోతే బాగుండు, ఈ బతుకు నాకు ఎందుకు, ఈ బతుకు నాకు వద్దు అనుకుని ఆ మొండెం లాంటి మనిషి చచ్చిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత వాళ్ళమ్మ ఎక్కడో ఎవరో ఇలాంటి వ్యక్తి ఎవరు ఒకరు ఉంటే చూసి ఆ వీడియోని చూపించి, ఒరే నాన్న నువ్వు భయపడొద్దు, చూడు ఇదిగో ఈమె ఎలా ఉందో చూడు, ఎలా ఉన్నాడో చూడు అని వాళ్ళమ్మ ధైర్యం చెప్పింది. ఆ తర్వాత దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం, ప్రార్థించుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా బిడ్డ ఎదిగాడు. ఎదిగిన తర్వాత కొంచెం తనకు అర్థమైంది ఏంటంటే దేవుడి బతికిచ్చాడు నాకు, ఇప్పుడు ఈ బతుకులో నేను చేయాల్సింది ఏదో చెయ్యాలి. ఎలా చేయాలి మరి, ఎలా చదువుకోవాలి, ఎలా చేయాలనుకున్నాడు. ఆ చిన్ని మొండంతోనే నెమ్మది చదువుకోవడం ప్రారంభించాడు. ఈ 2 ఏళ్లతోనే
కంప్యూటర్ ఆపరేట్ చేయడం నేర్చుకున్నాడు. సిస్టమ్ మొత్తం టక్ 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 అని కొడతాడు. అలాగే నేర్చుకున్నాడు. ఎవరేమైనా అనుకోని, ఎవరేమన్నా చేయని, ఏమైనా అనుకోని, నేను మాత్రం ఇలాగే ఉంటాననుకున్నాడు. అలాగే ఎదిగాడు. కాలేజీకి వెళ్తుంటే కాలేజీలో కూడా అందరూ ఏడిపించారు. అయినా సరే ఏమి పట్టించుకోలేదు. ఆఖరికి ఈత కొడదామని అక్కడికి వెళ్తే ఈత నేర్పేవాళ్ళు కూడా ఏడిపించారు. బలవంతంగా ఆ నీటిలో పడి ఆ మొండెంతో ఈత కొట్టడం ప్రారంభించాడు. ఆ మొండెంతో ఈత కొట్టడం ప్రారంభించాడు. నేర్చుకున్నాడు. ఏదోటి అవుతది, ఎలాగైనా అవుతది. దేవుడు ఈ జీవితం నాకెందుకు ఇచ్చాడో తెలీదు. నేను బతకాలనుకున్నాడు. చచ్చిపోవాల్సనుకున్నవాడు బతికాడు. ఆ తర్వాత తన జీవితాన్ని ఒక చక్కగా మలుపు తీసుకున్నాడు. దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు. జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. దేవుడిచ్చిన జీవితం ఎంత గొప్పదో తెలుసుకున్నాడు. నా జీవితం ఇది కాదు. నా జీవితం అనేక మందికి సార్థకం కావాలనుకున్నాడు. అలా ఎప్పుడైతే నేర్చుకున్నాడో స్టేజ్ ఎక్కి ఒక చోట కాలేజీలో నిలబడి మాట్లాడాడు. అతడు మాట్లాడిన మాటలకి ఆ కాలేజీ అంతా కూడా ఆశ్చర్యపోయింది. ఏమీ లేనివాడు, ఏమీ చేతగానాడు, మొండులాగా ఉన్నవాడు ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు. అది అయిపోగానే అతను చెప్పిన మాటలకి అందరూ కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు. అందరూ వచ్చి అతన్ని కౌగిలించుకున్నారు. కానీ ప్రభు దయ వల్ల నీ బిడ్డలు అలా లేరే, నువ్వు అలా లేవే. అయినా ఏంటో ఏడుపు, అయినా ఏంటో కష్టం, అయినా ఏంటో బాధ. నీ బిడ్డలు అలా ఉన్నారా? లేరే. నీ బిడ్డలు అందంగానే పుట్టించాడు దేవుడు, అవయవాలు చక్కగా ఇచ్చాడు. మరి అవయవాలు దేనికి వాడుతున్నావు? ఆ శరీరాన్ని దేనికి వాడుతున్నావు? ఇష్టానుసారంగా తాగి, తిని, కొట్టిమిట్లాడుతూ, ఎలా పడితే అలా బతికి, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ, తల్లిదండ్రులు బాధ పెడుతూ, ఇటు జీవితాన్ని పాడు చేసుకుంటూ, వ్యర్థమైన ప్రసంగాలు చేసుకుంటూ ఎంతమందిని బాధ పెడతావు నాయన నువ్వు? ఎంతమందిని గాయం చేస్తావు? తన చిన్ని చిన్ని ప్రసంగాలతో అనేక కుటుంబాలను కట్టాడు. అనేక మంది వ్యక్తుల్ని కట్టాడు. ఇంచుమించుగా 50 దేశాలు తిరిగాడు తన వాక్యాన్ని చెప్పడానికి. మన రాష్ట్రానికి కూడా వచ్చాడు ఆయన. అంటే మీరు ఆలోచించండి, చచ్చిపోవాలనుకున్నవాడు తన జీవితంలో నిజంగా అతను అలాంటి వ్యక్తిని చూస్తే మనకేమనిపిస్తుంది? ఎతికి బతుకు అనిపిస్తుంది. కానీ అలాంటి వాళ్ళని చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నాయనా నీ గురించి నేను పరిశీలనగా తెలుసుకున్నాను. నీ మనసు ఏంటో నాకు అర్థమైంది. కానీ నా మనసు నువ్వు తెలుసుకుంటే నువ్వు నా కొరకు బ్రతుకుతావు. నేనెవరో నీకు తెలిస్తే నువ్వెవరో నీకు తెలుస్తుంది. నువ్వెవరో నీకు తెలిస్తే నువ్వు దేనికోసం బతకాలో తెలుస్తుంది. అది తెలుసుకున్నాడు. లేదంటే చచ్చిపోయేవాడు. తెలిసిన తర్వాత స్టిల్ ఇప్పటికీ కూడా చక్కగా మాటలు అందిస్తూ, సువార్త అందిస్తూ బ్రతుకుతున్నాడు. అద్భుతం ఏంటో తెలుసా? తను ఇంత మొండెము లాంటిటువంటి మనిషికి ఒక అందమైన భార్య దొరికింది. మీరు ఆలోచించాలి. ఒకరోజు ఆమె చూసి నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఎవరిచ్చారు? ఎవరు పంపించారు? అన్ని అవయాలు బాగుండి నేను అందగాని, నేను సుందరాంగిని అన్న వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతలేదు ఇక్కడ. అవుతున్నాయా? ముండానికి దేవుడు పెళ్లి చేశాడు. ముండానికి దేవుడు పెళ్లి చేశాడు. అద్భుతమైనటువంటి 2 పిల్లలు పుట్టారు. ఎంత బాగుంటారో తెలుసా పిల్లలు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, దేవుడు విడిచిపెట్టేవాడు కాదాయన. ఆయన నమ్ముకున్న వారిని విడిచిపెట్టేవాడు కాదాయన. ఆయన నమ్మదగిన దేవుడు. కాస్త ఓర్చుకుంటే, సహించుకుంటే ఏదో ఒక రోజున దేవుడు తప్పకుండా మార్గాన్ని చూపిస్తాడు. సిగ్గుపడిన చోటే తిరిగి లేవనెత్తాడు ఆయన. పడిన చోటే తిరిగి లేవనెత్తాడు ఆయన. కనుక నువ్వు ఓర్చుకోవాలి, సహించుకోవాలి. అనేక దెబ్బలుంటాయి. అవన్నీ కూడా తట్టుకుని నిలబడాలి. అలా నిలబడినప్పుడు దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. అతనికి దేవుని రుచి తెలిసింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూడలే. దేవుని రుచి తెలిసింది. కనుక రుచి తెలిస్తే విడిచిపెట్టమమ్మ మనం. మనం రుచి తెలియక మనం ఏమనుకుంటాం తెలుసా? ఇది పలానా కులవోడు, పలానా మతం మతం, అలాంటి మతం, ఎలాంటి మతం, కులం మతం, ఆ మతం, ఈ మతం అనుకుంటే రుచి తెలియక. రుచి తెలిస్తే విడిచిపెట్టం. నీ కుటుంబం చక్కగా కట్టబడాలి. నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా దీవించబడాలి. ఆ బిడ్డలు చక్కగా ఆత్మీయంగా ఎదగాలి. వారు దైవిక లక్షణాలతో ఎదగాలంటే ప్రభు యొక్క ప్రేమను రుచి చూడగలిగితే ఆ కుటుంబం చక్కగా నిలబడగలుగుతుంది. కనుక కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఎరిగిన దేవుడు ఆయన. చూడండి, ఒక మంచి మాట అక్కడ ఉంటుంది. 5వ వచనం, 91వ చరణం. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చెయ్యి రోగమునకైనను నీవు భయపడకుండవు. నువ్వు భయపడకుండవు. నువ్వు భయపడొద్దు. భయపడాల్సిన అవసరమే లేదు. కనుక వస్తాయి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. మనకు తెలుసు బేద లాజరు గురించి. మనకు తెలుసా తెలియదు బేద లాజరు గురించి? బేద లాజరు ఎలా బ్రతికాడు? ఆ ధనవంతుడు ఆ రొట్టె ముక్కలన్నీ తినేసి ఆ పక్కన పడేస్తా ఉంటే, ఆ పడేసిన రొట్టె ముక్కలన్నీ కింద పడిపోతా ఉంటే
గతిలేని స్థితిలో ఒళ్ళంతా దురద పెట్టుకుని, ఒళ్ళంతా గజ్జి పెట్టుకుని, నాశనమైపోయి చీమి కారుతూ కుక్కలొచ్చి నాగుతున్నటువంటి శరీరముతో ఆ రొట్టు ముక్కలు తిని బ్రతికాడు గాని, నాకు ఈ జబ్బొచ్చింది, ఈ జబ్బు తీసేయి నాయనా అని ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. అది అద్భుతం కదా! మనం చిన్న కష్టం వచ్చినా కూడా చాలా వేదన పడిపోతాం. అయ్యో! ఇదెందుకొచ్చిందో, ఇదెందుకొచ్చిందో అంటాం. కానీ తన శరీరాన్ని గురించి ఆ బేదలాజరు ఆలోచించలేదు గానీ, తన లోపలున్న ఆత్మ గురించి ఆలోచించాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క రుచి ఆ బేదలాజరుకి అర్థమైంది. ఆ పక్కనే ధనవంతుడున్నాడు. ఆయనకి మాత్రం దేవుని గురించి తెలీదు గానీ, లోకం గురించి మాత్రం చాలా బాగా జరిగింది. ఈ లోకంలో ఎలా సుఖంగా బ్రతకాలో, ఒక్కో మెట్టు, ఒక్కో మెట్టు ఎలా ఎక్కాలో, ఎవరిని ఎలా కొట్టాలో, ఎవరిని ఎలా తిట్టాలో, ఎవరినక్కడ తొక్కేయాలో, ఎలా తొక్కుకుంటూ మనం పైకెదగాలో, ఎలా గొప్ప ధనవంతులుగా బతకాలో, ఎలా సుఖాన్ని అనుభవించాలో ఇవన్నీ నేర్చుకున్నాడు. అంటే తన శరీరాన్ని ఎలా చుక్కపెట్టాలో నేర్చుకున్నాడు. ఏవండి? సూటు బూటేసుకున్నవాడు చచ్చిపోయినా మట్టిలోనే కప్పెడతారు. ఏమీ లేని అనాథనైనా కూడా ఎక్కడ కప్పెడతారు? మట్టిలోకి కాదు. కనుక ఎవరమైనా ఎక్కడికెళ్ళిపోవాలంటే ఈ మట్టి దేహాన్ని తీసుకెళ్ళి ఈ మట్టి పొరలోనే పెడతారు. కాబట్టి ఈ మట్టి దేహం కన్నా విలువైంది మన లోపలున్న ఆత్మ. ఆ ఆత్మ సంబంధమైన విషయాల్లో పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి అయిన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మనసు తెలియాలి. ఆ రుచి అతనికి తెలిసింది కాబట్టి చక్కగా బతికేసాడు. మనకు ఆ రుచి తెలియకపోతే మనం కూడా ఇక్కడే ఇలాగే ఉండి ప్రభా స్తోత్రం నాయన అనుకుంటా వెళ్ళిపోతాం. చాలా మందికి ఇది తెలియక ఎక్కువ మంది ఏం చేస్తా ఉంటారంటే లోకానుసారమైన వాటిల్లోనే ఎక్కువ ప్రార్థన చేస్తా బతికేస్తా ఉంటారు. కనుక నీ జీవితాన్ని ఆయనకివి తప్పకుండా ఆయన బాగు చేస్తాడు. కుటుంబంలో చాలా సమస్యలున్నాయి, ఇబ్బందులున్నాయి. నిజమే. ఎవ్వరికీ నువ్వు చెప్పుకోలేవు. కొంతమంది చెప్పుకోలేరు. నిజంగా చాలా ఇబ్బంది పడతారండి పాపం వాళ్ళు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి చెప్తేనేమో ఎదురుగుండా నవ్వుతారు. ఎదురుగుండా మంచిది. అలాగే అక్క, అలాగే అక్క, అలాగే అన్నయ్య, అలాగే అంటారు. కానీ బయటికెళ్ళి మళ్ళీ ఏం కామెంట్ చేస్తారు? రకరకాలుగా ఉన్నారు, అలాగే ఉన్నారు, ఇలాగున్నారు, అలాగున్నారు, ఇలాగున్నారు, ఇలాగున్నారు. ఏంటి సొంత అక్కయినా, చెల్లయినా కూడా నమ్మడానికి లేని రోజులివి. మన ఎదురుగుండా బానే మాట్లాడతారు. బయటికెళ్ళిన తర్వాత రకరకాలుగా మాట్లాడతారు. మనకున్న ఇబ్బందిని బట్టి వాళ్ళు మాట్లాడే సూటిపోటి మాటలకి మరింత మనసేమైపోద్ది? కృంగిపోద్ది. కనుక మనుషులు చెప్పుకుంటే నిన్ను హేళన చేస్తారేమో. నీ బంధువులకి, స్నేహితులకు చెప్పుకుంటే నిన్ను హేళన చేస్తారేమో. కానీ ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను హత్తుకుంటాడు. నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ నా మాట అబద్ధమైతే, ఈ మాట వింటున్నటువంటి నీవు నీ ఇంటికెళ్ళిన తర్వాత మోకాళ్ళుని, ప్రభువా నా బాధిది, నా కష్టమిది, నా కుటుంబ పరిస్థితులివి, నా ఆర్థిక పరిస్థితులివి. నాకు సహాయం చేయి నాయనా. నువ్వు మాట్లాడతావంట కదా! నువ్వు గొప్ప దేవుడివంట కదా! నువ్వు శుద్ధి చేస్తావంట కదా! మనుషులందరూ ద్వేషిస్తా ఉంటే, నువ్వు అలాంటి దేవుడివి కాదంట కదా! నాకు సహాయం చేయని హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థించి చూడు. నీకు ఎంత మనస్సు సంతోషంగా ఉంటదో. అద్భుత కార్యాలు చూడగలవు. అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. నా మాట అబద్ధమైతే మీరు ఇంటికెళ్ళిన తర్వాత మోకాళ్ళుని, ప్రభువా నీ చాటున నివసించమన్నావు, నీ గురించి తెలుసుకోమన్నావు. నువ్వెవరవో నాకు తెలియదు. కానీ నీ గురించి నేను విన్నాను. నాకు సహాయం చేయను. నా కుటుంబం పరిస్థితి బాలేదు నాయనా. నాకు సహాయం చేయవా? అని అడుగు చూడు. సొంత తండ్రైనా, సొంత తల్లైనా కూడా వీళ్ళు తిడతారు ఈరోజు. నువ్వు నాశనం అయిపోతావురా ఒరేయ్! నువ్వు నాశనం అయిపోతావు ఒరేయ్! నువ్వు నాశనం అయిపోతావు. తండ్రి కూడా అదే మాట, తల్లి అదే మాట. అలాంటి రోజులివి. బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాట వినలేనటువంటి పరిస్థితులు ఈరోజు. వాడు ఎదుగుతున్నాడు అనుకుంటున్నాం గానీ ఎదగడం లేదు. లోకంలో ఉండి భయంకరంగా పాడైపోతున్నాడు. అలాంటి సమయంలో కూడా నీ బిడ్డల గురించి కూడా మోకరించి అడుగు చూడు. దేవుడు సహాయం చేస్తాడు. ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ప్రేమ కలిగినటువంటి ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు గనుక, ఆ ప్రేమను గూర్చినటువంటి అద్భుతాలు నువ్వు తెలుసుకోగలిగితే, ఆ దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఈ రాత్రి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి తన ప్రేమను నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఆయన యొక్క రుచి నీకు అర్థమైతే, ఆయన ఎన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడో, ఆ మాటలన్నిటిలోనూ కూడా హృదయపూర్వకంగా నువ్వు ప్రభుతో చెప్పు చూడు. తప్పకుండా ప్రభువు నీకు సహాయం చేస్తాడు. చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచన భాగం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమిటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన వెలుగైన దేవుడు గనక, ఆయన వెలుగులో నీలో ఉన్న చీకటిని తొలగించుకో. ఆయన వెలుగులో నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే చక్కగా కనబడుతుంది. అంతా కూడా క్లియర్ చేస్తాడాయన. చక్కగా కనిపిస్తావు నువ్వు. అందుకని ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి లేదు. ఆయనతో కూడా సహవాసమ గలవారమని చెప్పుకొని నువ్వు చీకట్లో నడవద్దు. ఆయన దగ్గర నువ్వు అబద్ధం ఆడొద్దు. ఆయన దగ్గర నువ్వు మోసపోవద్దు. ఎందుకంటే ఒకవేళ నువ్వు అలా చేస్తే 8వ వచనంలో మనము పాపము లేని వారమని చెప్పుకునిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకునుము. నాకే పాపం తెలియదండి. నేను చాలా మంచోనండి, చాలా మంచిదానండి అనంటే అంత అబద్ధం అది. అంత అబద్ధం. ఎదురుగుండా కనిపించే మనిషి వేరు, లోపలున్న మనిషి వేరు. ఎదురుగుండా ఉండే మాటలు మాట్లాడే వేరు, లోపలున్న మాటలు వేరు. అలాంటి స్థితి అండి ఇప్పుడు. ఒకవేళ ఎవరన్నా బాగున్నా గాని పచ్చవార్సిన స్థితి ఉందా లేదు ఇప్పుడు? కనుక పచ్చవార్సిన స్థితి లోకంలో ఉంది. నీ దేవుడు అలాంటోడు కాదు. ఆయన ఓర్చుకునే దేవుడు. ఆయన సహించుకునే దేవుడు. నిన్ను నన్ను కూడా అర్థం చేసుకుంటాడు ఆయన.
అర్థం చేసుకుంటాడు. కనుక నీ జీవితాన్ని ఆయనకివ్వి. నువ్వు మోసం చేయొద్దు, నువ్వు మోసం తెచ్చుకోవద్దు. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల 9వ వచనం, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయగలడు. పవిత్రుడైన దేవుడు నిన్ను పవిత్రపరచగలడు. ప్రైజ్ ద లార్డ్. కనుక నేనే మంచోని కాదు, నీకు మంచిగా ఉండమని ఎలా చెప్పగలుగుతాను? నేనే పెద్ద దుర్మార్గుడిని, నువ్వు దుర్మార్గుడిగా ఉండదురా అని ఎలా చెప్పగలుగుతాను? నువ్వే పచ్చి తాగుబోతుడివి, నువ్వు తాగొద్దురా అని ఎలా చెప్పగలుగుతావు? నువ్వే చెడిపోయావు, నువ్వు చెడిపోవద్దురా అని ఎలా చెప్పగలుగుతాను? చెప్పగలమా? ఒకవేళ నాలంటోడు వచ్చి నువ్వు చెడిపోవద్దురా అని, నేను చెడిపోయాను, నేను చెడిపోవద్దురా అని ఎదురు చెప్తాడు. ఏమంటాడు? చాలులే చెప్పొచ్చాగా, నువ్వే పెద్ద చెడిపోయావు అంటాడు. కానీ ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పవిత్రుడు. పవిత్రుడైన దేవుడు నిన్ను పవిత్రపరుస్తానంటున్నాడు. మరి నీ మనసు ఆయనకి ఇస్తావా? ఇస్తావా? ఎన్నాళ్ళు కుటుంబాలు పాడు చేసుకుంటావు చెప్పు? ఎన్నాళ్ళు పాడు చేసుకుంటావు? ఎన్నాళ్ళలా తిరుగుతావు? దేవుని మాట ఏమాత్రం బుర్రకెక్కకుండా ఉందే. ఏ క్షణమైనా ఏం జరుగుతుందో తెలియదు కదా. తెలియదు కదా. ఆ ధనవంతుడు అలాగే అనుకున్నాడు, వెళ్ళిపోయాడు కదా. బేదలాదురు అలాగ అనుకుని బతికినా కూడా తన జీవితాన్ని దేవునికి ఇచ్చాడు. అందుకనే ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయాడు కదా. కనుక బ్రతికుండగానే ఏదైనా చేయాలి, చనిపోయాక చేయడానికి ఏమీ ఉండదు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మరొక సంవత్సరంలోనికి నడిపించి మరి కొంతకాలం బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. 2025 సంవత్సరంలో ఎలా బ్రతికేవో ఏమో తెలియదు. మనం చెప్పలేదు. నువ్వు రా వెల్కమ్ అని, దానికి మనం ఏం చెప్పలేదు. మనం ఏం చెప్పామా? నువ్వు వెళ్ళిపో అని 25కి ఏమన్నా చెప్పామా? నువ్వు రా అని 26కి ఏమన్నా చెప్పామా? చెప్పలేదు. కాలము దేవుని చిత్తానుసారంగా తన పని తను చేసుకుంటా వెళ్ళిపోతుంది. మారాల్సింది తారీఖులు కాదు. అవి మనం చెప్పినా చెప్పకపోయినా తారీఖులు ఏమవుతాయి? మారిపోతాయి. తెల్లారుతా ఉంటది, చీకటి పడతా ఉంటది, మళ్ళీ తెల్లారుతా ఉంటది, మళ్ళా చీకటి పడతా ఉంటది. కానీ మారాల్సింది ఎవరు అంటే మానవుడు, మనమే. కనుక నీ జీవితాన్ని, హృదయాన్ని శుద్ధి చేసుకో. దేవుడు ఎన్నో మేలు చేస్తాడు. ఆ మేలులు నీ హృదయానికి సంబంధించినవి, దైవికమైనవి, నీ యొక్క ఆత్మకు సంబంధించినవి, నీ జీవితానికి సంబంధించినవి. దేవుడికి అప్పగించి చూడు, దేవునికిచ్చి చూడు. కనుక ఈ నూతన సంవత్సరంలోనైనా దేవుడు చేసిన మేలులు తలంచుకుంటూ ఈ ఇచ్చిన ఆయుష్ కాలాన్ని, ఈ జీవిత కాలాన్ని పొడిగించాడు గనక దీన్ని వ్యర్థముగా పాడు చేసుకోవద్దు. మరలా నీకు మరొక అవకాశం ఇచ్చాడంటే మరి నీకు మేలు చేయాలనే కదా, నీకు మంచి చేయాలనే కదా. ఒకవేళ లేకపోతే అవకాశము దొరకదు కదా. కనుక అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నువ్వు దేవుణ్ణి రుచి చూడాలి. దేవుణ్ణి రుచి చూస్తే ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు, ఆయన నీకు దేవుడుగా ఉంటాడు. అది ఏ రోగం కావచ్చు, తెగులు కావచ్చు, భయపడకుండా బ్రతికే ధైర్యాన్ని ఇస్తాడు, భరోసాని ఇస్తాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు సంతోషించాలి. కనుక నీ జీవితం, నా జీవితం కూడా మోసం చేసుకోకుండా, అబద్ధాలు చెప్పకుండా కుటుంబాలను కట్టుకోవడానికి ప్రయత్నించాయి. చివరికి ఒక మాట చెప్తాను. ఈ రోజున్న ప్రస్తుతం ఉన్న దినాల్లో కుటుంబాలు చాలా భయంకరంగా ఉన్నాయి. అన్యోన్య జీవితం అంటూ కొరవచ్చింది. ఎప్పుడు కూడా భార్య భర్తల మీద మంచి సంబంధాలు లేవు, బిడ్డల మధ్యలో మంచి సంబంధాలు లేవు, కుటుంబాల మధ్యలో, సమాజం మధ్యలో కూడా సంబంధాలు లేవు. దేవుని ప్రేమను బట్టి కుటుంబాలను బలోపేతం చేసుకోవాలి. దేవుని ప్రేమను బట్టి కుటుంబాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు నీ కుటుంబంలో ఉంటే, నీ ఇంటిలో ఉంటే, నీ గృహంలో ఉంటే, నీ హృదయంలో ఉంటే ఆ కుటుంబం చక్కగా కట్టబడుతుంది. కనుక ఈ రాత్రి ఈ మంచి కృతజ్ఞతా కూడిక ద్వారా ఆంజనేయులు కరుణ వారి గృహములో దేవుడు చేసిన మేలులే కాదు, వారి కలిగి ఉన్న దేవుని నువ్వు కూడా కలిగి ఉంటే నీ గృహంలో కూడా దేవుడు మేలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక ఇంత మంచి దేవుణ్ణి, ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న వాళ్ళు విడిచిపెట్టలేరు. ఒక చిన్న మాట 118వ కీర్తన 8, 9 చరణాలు చదువుకొని మనం ముగించుకుందాం. 118వ కీర్తన 8, 9. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన దేవుణ్ణి రుచి చూచాడు గనక, అమ్మో మనుషులు కాదు కానీ నమ్మాల్సింది ఎవరిని? దేవుణ్ణి అని తెలుసుకున్నాడు. దేవుని రుచి చూశాడు గనక. అదే మనుషులు రుచి చూశాడు అనుకోండి, దేవుడు అర్థం కాడు. కనుక ఆయన వైపు చూడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయనందు విశ్వాసం ఉంచి చూడు, నీకు మనశ్శాంతినిస్తాడు, నీ కుటుంబం కట్టబడుతుంది. ఈ రాత్రి దేవుడు ప్రతి కుటుంబానికి అటువంటి ఉన్నతమైనటువంటి స్థితి కలిగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.